Hi guys, good morning. Have a nice. హాయ్ అందరికీ. మా ట్రిప్‌లో ఫస్ట్ డేని ఎలా ఎంజాయ్ చేశామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బస్ రాగానే బస్‌కి పూజ చేసేసి లగేజ్ అంతా సర్దేసుకొని కూర్చున్నాము. 4:00కి బయలుదేరదాం అనుకున్నాం కానీ వెళ్ళేసరికి 6 అయింది. బస్ లేట్‌గా వచ్చింది. వెళ్ళే రోజు నైట్ ఎవ్వరు పడుకోలేదు. అందరూ మెలకువతోనే ఉన్నారు. 3 వరకు అందరూ ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నాం కానీ బస్ రావడానికి లేట్ అయింది. మేము అన్ని లగేజ్ సర్ది ఆదిలాబాద్ నుండి బయలుదేరాలంటే 6:30 అలా అయింది. ఆదిలాబాద్ నుండి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ భద్రాచలానికి వెళ్ళాము. భద్రాచలం వెళ్ళాలంటే ఈవినింగ్ 5 అలా అయింది. మధ్యలో టిఫిన్స్‌కి, లంచ్‌కి ఎక్కడ ఆగకుండా ఇంట్లోనే పులిహోర చేసుకొని తీసుకొని వెళ్ళాము. అదే తినేసి ఉన్నాము. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ బస్ ఎక్కగానే కొంచెం డల్ అయ్యాడు కానీ ఆ తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత బాగా ఆడుకున్నాడు. బస్‌లో పాటలు పెడితే డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశాడు వాడు. వాడితో పాటు మేమందరం కూడా డాన్స్ చేసి ఎంజాయ్ చేశాము. వెళ్ళేటప్పుడు కవ్వాల్ ఫారెస్ట్ నుంచి వెళ్ళాము. అందులో జింకలు, నెమళ్ళు అన్నీ కనిపించాయి. వాటిని చూస్తే చాలా బాగా అనిపించింది. ఫారెస్ట్‌ని మొత్తం చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళే దారిలో వాటర్ కోసం ఆ ప్లేస్‌లో బస్ ఆపారు. మేము కూడా బయటకు దిగి చూస్తే లొకేషన్ చాలా బాగుంది. అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నువ్వు డాన్సులు చేయడం అవ్వగానే అందరం లంచ్ చేసేసి బస్‌లోనే కాసేపు అలా పడుకున్నాము. వరంగల్ దాటిన తర్వాత ఖమ్మం వరకు ఎక్కువగా అడవులే కనిపించాయి. కొన్ని కిలోమీటర్స్ ఉండే ఆ అడవులు. వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాము. ఆ అడవుల్లో మొత్తం పాము పుట్టలే కనిపించాయి ఎక్కువగా. ఆ తర్వాత మా వారి ఎగ్జామ్ కాగానే ఖమ్మం నుండి భద్రాచలం వెళ్ళి అక్కడ మా కోసం వెయిట్ చేశారు. మాకన్నా ముందు మా వారే వెళ్ళి భద్రాచలంలో ఉన్నారు. ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత మా వారిని పికప్ చేసుకొని భద్రాచలం టెంపుల్‌కి వెళ్ళాము. ట్రిప్ ప్లాన్‌లో భద్రాచలం లేకుండే కానీ మా వారికి ఎగ్జామ్ ఉండడం వలన భద్రాచలం వెళ్ళాము.
భద్రాచలం వెళ్ళగానే అక్కడ వెదర్ మొత్తం చాలా వేడిగా ఉండే. ఆ ఏరియాలో మొత్తం బొగ్గు గనులు తీస్తారట, అందుకే అంత వేడిగా ఉండే. ఎప్పుడు కూడా ఆ ఏరియాలో అంతే ఉంటుందట వెదర్. మా చిన్నోడు విండో సైడ్ కూర్చొని బయట మంకీస్ కనిపిస్తే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తర్వాత గోదావరి దగ్గరికి వెళ్ళాము. ఈవినింగ్ 4-5 అలా అయ్యింది. ఆ సన్సెట్ ని చూస్తూ వాటర్ ని చూస్తే చాలా బాగా అనిపించింది అందరికి. మార్నింగ్ నుండి బస్సులో కూర్చొని బయటకు వెళ్ళి ఇలా వాటర్ ని చూస్తే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అందరం కిందికి దిగి గోదావరి నదిలో స్నానాలు చేసుకున్నాము. గోదావరి ఒడ్డునే పూజకు కావాల్సినవన్నీ అమ్ముతున్నారు. అక్కడ మాకు అవసరమైనవన్నీ తీసుకొని ఆ తర్వాత మా వాళ్ళందరూ వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసాము. మేమందరికన్నా ముందుగానే రెడీ అయిపోయి అక్కడ నిల్చున్నాము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూజ చేసుకొని దీపాలు వెలిగించి దీపాన్ని నదిలో వదిలేసాము. అక్కడ పూజ చేసుకొని పైకి ఎక్కే వరకు 6:37 అలా అయ్యింది. అక్కడ నుండి గుడి వరకు ఆటో తీసుకొని వెళ్ళాము. గుడి లోపల దర్శనం లైన్లలో ఎవ్వరు లేరు. దర్శనం మాకు 5 to 10 minutes లో అయిపోయింది. దర్శనం అయిన తర్వాత అక్కడ వేరే ఏవో ప్రోగ్రామ్స్ ఉంటే అందరం కలిసి కూర్చొని ప్రసాదం తీసుకొని అక్కడనే కొంచెం కొంచెం తినేసి ఆ తర్వాత బయటకు వచ్చి మాకు అవసరమైన ఫొటోస్ ఇంకా అవసరమైన అన్ని తీసుకొని అక్కడ నుండి బయలుదేరాము. డిన్నర్ కూడా పక్కనే ఒక హోటల్లో పరోటా, ఆలు కర్రీ సంథింగ్ ఏదో ఉంటే అక్కడనే తినేసి మళ్ళీ బస్సులో వచ్చి కూర్చున్నాము. దగ్గరికి వచ్చేసరికి టైం 11 అలా అయ్యింది. ఆ తర్వాత భద్రాచలం నుండి విజయవాడకు బయలుదేరాము. మా ట్రిప్ లో డే 1 ఇలా గడిచింది. డే 1 లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. విజయవాడలో మా దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.